హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఒకటి ఉంది. చాలామంది సింగింగ్ నేర్చుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళాలి అని అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మనకి మనకి చాలా విషయాలలో కొన్ని విషయాలు నేను నేర్చుకున్న విషయాలు మీకు పంచుకుంటాను. మ్యూజిక్ అంటే అది ఒక వరం లాంటిది. చాలామంది మ్యూజిక్ నేర్చుకోవడానికి మేము ఎక్కడికెక్కడికో వెళ్ళాలి అని అంటున్నారు, కాబట్టి నేను వాళ్ళ గురించి ఒక వీడియో చేయడానికి అయితే నేను ముందుకు వచ్చేసాను. మళ్ళీ ఆకృతేజ్మి యూట్యూబ్ ఛానల్ నుంచి చాలామంది సింగింగ్ నేర్చుకోవాలని ఎంతోమందికి తాపత్రయం ఉంటుంది, కానీ మనం సింగింగ్ నేర్చుకోవాలి అంటే అప్పటికప్పుడు స్టార్ట్ చేసేయాలి. మనం ఎప్పుడైతే గోల్ పెట్టుకున్నామో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మనం ఒకవేళ మళ్ళీ ఉన్నాంలే అని మళ్ళీ మనం చేద్దాంలే, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది మాత్రం మనకి పెట్టాలి. ఎందుకంటే మనకి డ్రీమ్స్ వచ్చినప్పుడు అవి చాలా విలువైనవి. డ్రీమ్స్ వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ డ్రీమ్స్ అనేవి చాలా విలువైనవి. అవి కొన్ని కాలంలో మనం ఏదో డ్రీమ్స్ వైపు అడుగు వేద్దామని అనుకుంటారు చాలామంది, కానీ చాలామంది సింగింగ్ వైపు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది, వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళ గురించి ఈ వీడియో చేయడానికి నా సజెషన్ ఏంటంటే, నేర్చుకోవడానికి భయపడకుండా మనకి ఏదైతే వచ్చో మీకు తెలుసు కదా, మీ టాలెంట్ మీకు అర్థమైపోద్ది. మేము ఇది చేయాలి అనుకున్న ఒక్క ప్రాసెస్లో మనం ముందు వెళ్ళాలి. అది మంచిదా చెడుదా అనేది తర్వాత విషయం. అది మనం ముందు వెళ్ళాలి. మన గోల్స్ నెరవేర్చుకోవడానికి మనం ముందడుగు వేయాలి. చాలామంది నాకు రాదేమో సింగింగ్ నేర్చుకోవడానికి, నాకు పెద్ద కష్టమేమో అనుకుంటారు. ఇప్పుడు ఫోన్స్ అవి వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్, మనం ఏం భయపడాల్సిన అవసరం. ఇంతకుముందే మీకు చెప్పాను కూడా, నేను డ్రీమ్స్ ఉంటే అవి ఫుల్ఫిల్ చేసేంత వరకు వదులుకోకూడదు అని. నేను అంతకుముందు కూడా మీకు వీడియో చేసి పెట్టాను కూడా యూట్యూబ్లో. అంతకుముందు వీడియోలో కూడా మీకు నేను చెప్పాను కూడా, డ్రీమ్స్ ఉన్నప్పుడు మీరు భయపడకండి, మీరు వెళ్ళండి, దానికి సపోర్ట్ చేసే వాళ్ళని వెతుక్కోండి అని. అంతకుమించి మన పేరెంట్స్ ఉంటారు, మనకి ఎన్నో సపోర్ట్లు చేస్తారు. మనం ఇలా ఉండడానికి కారణం కూడా వాళ్ళే. కాబట్టి మనకి ఏదైనా డ్రీమ్ ఉంటే వాళ్ళకి చెప్పండి. మీరు దాచేసుకొని ఇది మనం చేయగలమా లేదా అనుకున్న వాళ్ళు చేసుకుంటామా అనేది మనకు బ్రెయిన్లో ఏదైతే డ్రీమ్ వచ్చిందో అది, నేను ఈరోజు ఇది చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పింది మీ మమ్మీకి, మీ డాడీకి కూడా చెప్పింది, ఇది నేను చేస్తున్నానమ్మా, ఈరోజు నీ సపోర్ట్ నాకు కావాలి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా మా అమ్మగారే. ఈ వీడియో చేయడానికి కూడా మా అమ్మగారే కారణం. చాలామంది డ్రీమ్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటారు. నా వైపు నుంచి అయితే నేను హ్యాపీగా ఉన్నాను, ఫుల్ హ్యాపీనెస్గా ఉన్నాను. ఎందుకంటే నా డ్రీమ్ నాకు చిన్నప్పటి నుంచే సింగింగ్ నేర్చుకోవాలని ఉంది. సింగింగ్ నేర్చుకోవడానికి అయితే మనకి కొన్ని కారణాలు. నాకు మేముండే ఏరియాలో ఎక్కడ కూడా సింగింగ్ క్లాసులు లేవు. నేను నేర్చుకున్నాను, అలా పట్టుదలగా నేర్చుకున్నాను. అలాగే కొంతమంది పొలం పనులకు వెళ్తూ సింగింగ్ నేర్చుకుంటారు, పొలం పనులకు చేసుకుంటూ సింగింగ్ నేర్చుకుంటారు. నాకు తెలిసిన వాళ్ళైతే సింగింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాసరి పార్వతి గారు అంది, ఎంతమంది ఉన్నారు, బేబీ గారు ఉన్నారు, ఎంతమంది లేరు. మనం నేర్చుకోవాలని ఒక పట్టుదల అయితే మనకి ఉండాలి. మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలు నేను చేయడానికి కారణం కూడా, నేను నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికే తప్ప ఎవరి గురించి నేను ఆలోచించి మాత్రం నేను ఇది చేయలేదు. ఎందుకంటే
నా డ్రీమ్ నా చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ నాకు పుట్టిన కాంచి నేను పెరిగేంత వరకు కూడా నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా సరే నేను నా పాటే నాకు అన్నీ అయ్యింది. నా పాటే అన్నీ నాకు డిప్రెషన్లోకి తీసుకువచ్చింది. డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి కూడా నాకు పాటే ముఖ్యమైంది. ఎందుకంటే చాలామంది పాటలు వింటారు, ఏదో అలా పాడుతున్నాడు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది ఒక కళ అని వాళ్ళకి తెలియదు. ఏదో పాటలు పాడుతున్నారు, పాటలు చేస్తున్నారు అని. చాలామంది పాటల గురించి కూడా కొన్ని అవగాహన అనేది ఉండాలి. నాకు సింగింగ్ నేర్చుకోవడానికి ఒక తాపత్రయం అయితే నాకు ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ డ్రీమ్స్ని ఆపుకోవద్దు. నేను దయచేసి చెప్తున్నాను, ఈ రిక్వెస్ట్ని మీరు ఫాలో చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలుసు. నాకు ఎన్నో వీడియోస్ నన్ను ఫాలోవర్స్ చేసే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నన్ను ఫాలో చేసిన వాళ్ళకి ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. మీ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. అది ఎంత కష్టమైనా సరే దాన్ని పట్టుకునే వరకు, మీరు దాన్ని సాధించే వరకు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నువ్వు స్టార్ట్ చేయగలవా లేదా అని నాకు కూడా చిన్న డౌట్ వచ్చింది. కానీ మీ అందరి సపోర్ట్ వల్ల నేను స్టార్ట్ చేశాను. అది కూడా మీ వల్లనే నేను స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే నన్ను ఎలాగైతే సపోర్ట్ చేశాడో మీకు మీరు ఏదైనా డ్యాన్స్ కావచ్చు, లేకపోతే పాటలు పాడడం అని కావచ్చు, లేకపోతే భరతనాట్యం అని కావచ్చు, లేకపోతే కామెడీ అని కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి. మనకు డ్రీమ్స్ కొన్ని మూవీస్కి వెళ్ళాలని, కొన్ని యాక్ట్ చేయాలని ఉంటుంది వాళ్ళకి. కానీ దయచేసి మీ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. అది మాత్రం నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అది మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇటువంటి వీడియోస్ కోసం మళ్ళీ లైక్ చేసుకోండి. ఆకులు తేజస్విని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.